నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తిలో విద్యార్థి సంఘాల ఆందోళన, విద్యా సంస్థల బంద్కు మద్దతు. వనపర్తి జిల్లా కేంద్ర ప్రభుత్వ విద్యారంగానికి సంబంధించిన విధానాలు, పోటీ పరీక్షల నిర్వహణలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై నిరసన వ్యక్తం చేస్తూ వనపర్తి జిల్లాలో విద్యార్థి సంఘాలు శుక్రవారం ఆందోళన చేపట్టాయి. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా పిలుపుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలు విద్యార్థి సంఘాలు సంఘీభావం ప్రకటించగా జిల్లాలోని కొన్ని విద్యా సంస్థలు బంద్ పాటించాయి. ఆందోళనలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల సమస్యలను విస్మరించకుండా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో NSUI నాయకులు బి శ్రీకాంత్, అనిల్, శివ, అబ్రార్, చరణ్, MD నబీల్, బాను, నరేష్, శ్రీకాంత్, కార్తీక్, కిరణ్, రాజేష్తో పాటు SFI జిల్లా కన్వీనర్ బి మల్లేష్, కో కన్వీనర్ డి వీరన్న నాయక్, BCBS నాయకుడు శివ నాయక్, PDSU జిల్లా కార్యదర్శి గణేష్, జిల్లా అధ్యక్షుడు దినేష్, AISF జిల్లా కార్యదర్శి వంశీతో పాటు పలువురు విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి. ఆపాలి విద్యార్థులపై జరుగుతున్న లాఠీ చార్జీలను. ఆపాలి విద్యార్థులపై జరుగుతున్న లాఠీ చార్జీలను. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. బీజేపీ పాలసీ బీజేపీ పాలసీ. విద్యార్థి మిత్రులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనికి ప్రధాన కారణం, దేశంలో ఏదైతే నీట్ పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారో అది చాలా సార్లు లీక్ అవుతా ఉన్నది. విద్యార్థులు, బీద మధ్య తరగతి విద్యార్థులంతా లీక్ రావడం వల్ల మంచిగా రాసిన విద్యార్థులు ప్రాణాలు వదిలేయడం జరుగుతూ ఉన్నది. దానికి నిరసనగా జూలై 20 తారీఖు నుంచి విద్యార్థులు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమము ఏర్పాటు చేసి వాళ్ళు నిరసన తెలియజేస్తా ఉన్నారు. అందులో భాగంగా మొన్న వాళ్ళు సంసద్ పిలుపు ఇచ్చిండ్రు. ఆ పిలుపులో భాగంగా విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా, అంటే దీని ప్రధాన డిమాండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ సంసద్ నిర్వహిస్తే వాళ్ళ మీద పోలీసులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అంటే ఈ దేశంలో మాకు న్యాయం కావాలని విద్యార్థులు లేదా నిరుద్యోగులు కోరితే వాళ్ళని కొట్టడము, లాఠీ చార్జ్ చేయడము, వాళ్ళ గొంతులు నొక్కడము ఎంతవరకు సమంజసమని ఈ రోజు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాలు, PDSU, SFI, ASF, NSUI మిగతా ఇంకా అన్ని సంఘాలతో కలిపి బంద్ విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రజలారా, విద్యార్థులారా, ఆలోచన చేయండి. ఈ రోజు మనలాంటి బీద మధ్య తరగతి విద్యార్థులు చదువుకోవాలని అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. మనం లక్షలు పెట్టి నీట్ ఎగ్జామ్ రాయిస్తే అది ఎక్కడో ఈసారి రాజస్థాన్ లో లీక్ అయింది. రాజస్థాన్ లో లీక్ అయితే దేశం మొత్తం కూడా ఎగ్జామ్ ని రద్దు, అంటే ఆ పరీక్షను రద్దు చేసిండ్రు. ఇట్లా రద్దు చేయడం వల్ల మనలాంటి బీద మధ్య తరగతి విద్యార్థులు నష్టపోతారు, ప్రాణాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి బాధ్యత వహించి వెంబడే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలి. ఆయన మాట్లాడటం లేదు. ఇప్పటి వరకు కూడా విద్యార్థులు ఇంత నినాదిస్తుంటే కూడా విద్యాశాఖ మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఆయనకు బాధ్యత వహిస్తూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా విద్యార్థుల తరపున మాట్లాడాలి. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం గురించి ఆ మంత్రి దగ్గర మాట్లాడాలి. ఆయనని వెంటనే రాజీనామా చేయించాలని చెప్పేసి ఈ రోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మిత్రులారా, అందరూ కూడా, అంటే ఆ విద్యార్థుల పోరాటానికి ఒక పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ అనే ఆయన కూడా 25 రోజులు అండర్ సైజ్ నిర్వహించడం జరిగింది. ఆయన 25 రోజులు నిర్వహించిన ప్రభుత్వం పట్టించుకోకపోతే దేశంలో ఉండేటటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడితే మీరు చర్చలకు రండి అని కేంద్ర గవర్నమెంట్ పిలిచింది. అంటే ఎన్ని రోజులైనా నినదించే వాళ్ళని పట్టించుకోకపోతే ఇట్లాంటి పోరాటాలు వస్తాయని విద్యార్థులంతా కూడా నిరూపణ చేసిండ్రు. ఇప్పటికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే భవిష్యత్తులో విద్యార్థులు రాష్ట్రంలో, దేశంలో మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నేను ముగిస్తా ఉన్నా. విద్యార్థులు తమ యొక్క ప్రాణాలను లెక్క చేయకుండా ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత 20 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది.
వాస్తవంగా చెప్పాలంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఆ ఏకతాటిగా పేపర్లు లీకేజ్ అవుతా ఉన్నాయి. అంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఈ నీటికి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉండాలంటే బడుగు బలహీన వర్గాల వ్యక్తులు ఈరోజు ఏదైతే కనీసం చదవడానికి తమ తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడి లాంగ్ టైం కోచింగ్లకు లక్షల రూపాయలు ఫీజులు కట్టి చదివిస్తా ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తే అలాంటి విద్యార్థుల యొక్క పేపర్ లీకేజ్ చేయడం జరుగుతూ ఉన్నాయి. గత కొద్ది రోజుల 25-30 రోజుల నుంచి ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ దగ్గర 25 రోజుల నుంచి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్ట్రైక్ చేయడం జరుగుతూ ఉంది. ఆ 25 రోజుల నుంచి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి పోలీసుల యొక్క లాఠీ చార్జులు చేస్తా ఉన్నారు. అంటే ఒకసారి ఆలోచన చేయాలి. విద్యార్థుల మీద అనేకమైనటువంటి కనీసం మహిళలను చూడకుండా స్టూడెంట్లను చూడకుండా అనేకమైనటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఏదైతే కేంద్ర మంత్రి వర్యులు వెంటనే రాజీనామా చేసి విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా ఈరోజు మేము కోరుతూ ఉన్నాం. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, ఎన్ఎస్యుఐ, బీజీవీఎస్ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీలో కొనసాగుతున్న నిరుద్యోగుల నిరసనకు వారికి మద్దతుగా ఈరోజు విద్యా సంస్థలను బంద్కు చేయడం జరిగింది. ఢిల్లీలో నిరుద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను, వారిపై చేసిన లాఠీ చార్జీలను ఖండిస్తున్నాం. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఎన్టీఏను కూడా రద్దు చేయాలి, విబిఎస్ఏను కూడా రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికై విద్యార్థులు నిరసన చేస్తుంటే పోలీసులు వారిని మహిళలని చూడకుండా వాళ్ళ దుస్తులను చింపేసి వారిపై లాఠీ చార్జీలు వేసి విషవాయువులు వారి మీదకి విసిరేయడం జరిగింది. ఆ నిరుద్యోగులలో 22 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా నీట్ పరీక్షల్లో 22 లక్షల మంది విద్యార్థులకు పైగా నష్టపోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే డిమాండ్ చేస్తా ఉన్నాం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.